16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.36 లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్, 1.35 లక్షల కోట్లతో ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్, పారిశ్రామికవేత్తలకు సులభతర విధానాలు, భాగస్వామ్య సదస్సుకు వచ్చి తెలుసుకోండి. ఆస్ట్రేలియాతో వాణిజ్యంలో ఏపీ కీలక పాత్ర, ఇంజనీరింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో మాదే ప్రముఖ స్థానం, పెట్రోలియం ఔషధాల్లో కూడా బ్రిస్బేన్ రౌండ్ టేబుల్ మంత్రి లోకేష్ వెల్లడి, వివిధ వర్సిటీలు సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బ్రిస్బేన్ వేదికగా జగన్ విధ్వంసం బహిర్గతం, మా భూములు లాక్కున్నారు, న్యాయపరమైన చిక్కుల్లో పడేశారు, రాజకీయంగా దాడి చేశారు, ఈ వేధింపుతో నా తండ్రిని కోల్పోయిన ఇప్పుడు ఏపీలో పెట్టుబడి సాధ్యమా, పారిశ్రామికవేత్త శ్రవణ్ ఆవేదన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వారెవ్వా విశాఖ అంటూ గూగుల్కి ముందే రక్షణలో అంతర్జాతీయ ఖ్యాతి, ఏఐ హబ్ ఏర్పాటు గూగుల్ ఎంచుకున్న నగరం విశాఖ. ఈ ఒక్క ఒప్పందంతో ప్రపంచం అంతా మారిపోగిన పేరు వైజాగ్. ఇప్పుడు విశాఖపట్నం పరిచయం అక్కర్లేని నగరంగా మారింది. ప్రపంచమే విశాఖ వైపు చూస్తుంది. అయితే రక్షణ రంగంలో విశాఖ ఇప్పటికే దూసుకుపోతుందని మీకు తెలుసా? డిఫెన్స్లో ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి ప్రధాని ఉందని మీకు తెలుసా? విశాఖలో ఏం జరుగుతుందని అమెరికా, చైనా వంటి దేశాలకు కన్నేసి ఉంచే స్థాయి సంస్థలు అక్కడ ఉన్నాయని మీకు తెలుసా అన్నటువంటి. ఇది తెలియాల్సిందే ఈనాడు, ఆంధ్రజ్యోతికి. నేను 1,00,000 సార్లు చెప్పా, జగన్ ఇంతకుముందు 1,00,000 సార్లు చెప్పాడు అదే మొక్క. కాబట్టి అప్పుడు విశాఖ మీద విషాన్ని జిమ్మింది నీచాతి నీచ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిని. ఇప్పుడేదో జనాలకి సొల్లి చెప్తుంది అనమాట. అంటే మన వాళ్ళు ఉన్నప్పుడు చిన్నది జరిగినా గొప్పగా ఎక్స్ప్లాయిట్ చేసి చూపించాలి, ఇంతకుముందు అద్భుతం జరిగినా సరే అనర్థంగా చూపించాలి. నీచాతి నీచ జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేటటువంటి పత్రిక రాసే నీతులు అట్లాగే ఉంటుంటాయి అనమాట. లేకపోతే జగన్